పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనేటువంటి అభిరుచి గల పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్ర మావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 6వ కథ కాకి ఎత్తు నక్క జిత్తు అనే కథ విందామా మరి? కథ పేరు కాకి ఎత్తు నక్క జిత్తు. విందామా మరి? కాకి ఏ ఎత్తు వేసిందో, నక్క ఎలా చిత్తయిందో ఈ కథలో తెలుసుకుందాం. ఆ రోజు చిన్ని సింహం పుట్టినరోజు. యువరాజు పుట్టినరోజుకి ఏం చేద్దాం అని అడిగింది కుందేలు. ఏముంది, ప్రతి సంవత్సరంలాగే ఈ పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుదాం అంది లేడి. అవునవును అంది నెమలి. వెళ్ళేటప్పుడు చెప్పండి, అందరూ కలిసి వెళ్దాం అంది దుప్పి. మృగరాజుని కలిశాక పుట్టినరోజు పనులు మొదలుపెట్టాయి. కుందేలు అంతా శుభ్రం చేసింది. ఏనుగులు అరటి చెట్లు తెచ్చి నిలబెట్టాయి. చిలుకలు మామిడి తోరణాలు కట్టగా నెమళ్ళు ముగ్గులు పెట్టాయి. పావురాలు గోరువంకలు అందమైన పూలు తెచ్చి అలంకరించాయి. దుప్పులు మెత్తని గడ్డి తెచ్చి పరిచాయి. ఎలుగుబంట్లు వంట పనిలో పడగా అడవి బాతులు చిన్ని సింహాన్ని అలంకరించి తీసుకువచ్చి పువ్వుల పాన్పుపై కూర్చోబెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. తర్వాత విందు మొదలైంది. అప్పుడే వచ్చింది అక్కడికి నక్క. నక్క బావా, యువరాజు పుట్టినరోజుకు నువ్వేం పని చేశావు అడిగింది కుందేలు. ఏం చేస్తుంది, భోజనం చేస్తుంది అంది లేడి నవ్వుతూ. మిగతా జంతువులు పక్షులు కూడా నవ్వాయి. నాకు ఏ పనైనా చెప్పారా మీరు? అన్నీ మీరే చేసేసుకుని నన్ను అడుగుతారే అంది నక్క. అవునవును, భోజనం మాత్రం ఎవ్వరూ చెప్పక్కర్లేదు అంది నెమలి. ఇలా అన్నీ నక్కని ఆట పట్టించాయి. నక్కకి కోపం వచ్చింది. వాటన్నింటి మీద కక్ష పెంచుకుంది. ఓ రోజు మృగరాజు చెంతకు చేరింది నక్క. మహారాజా వందనం అంది. వందనం ఏమిటిలా వచ్చావు అంది మృగరాజు. మహారాజా, ఇక మీరు అడవిలో జంతువుల్ని వెతికి అలసిపోనక్కర్లేదు. నేనే ఆ బాధ్యత తీసుకుంటాను. ఏ జంతువు ఎక్కడ ఉందో మీకు చెబుతాను. మీరు తినగా మిగిలింది ఉంటే తింటాను, లేకపోతే లేదు అంది. ఇదేదో బాగుందే అనుకుంది సింహం. మహారాజా, కోనేటి దగ్గరికి వెళ్తే బలిసిన దుప్పి కనిపిస్తుంది అంది నక్క. నక్క మాటపై సింహం కోనేటి దగ్గరికి వెళ్ళి దుప్పిని వేటాడి గుహకు తెచ్చింది. రెండూ కలిసి దుప్పిని ఆరగించాయి. మరుసటి రోజు లేడిని వేటాడింది. 2 రోజుల వ్యవధిలో 2 స్నేహితులను కోల్పోయాయి జంతువులు పక్షులు. నాకెందుకు అనుమానంగా ఉంది, మృగరాజుకు ఎవరో సాయం చేస్తున్నారు అనిపిస్తోంది అంది కుందేలు. అవునవును, నాకు అలాగే అనిపిస్తోంది అంది గుర్రం. అప్పుడే అక్కడికి వచ్చిన కాకి, ఏమిటి ఈ గుంటనక్క 2 రోజుల నుంచి మృగరాజు గుహ దగ్గరే ఉంటోంది అంది. ఓహో, చిన్నిరాజు పుట్టినరోజు వేడుకల్లో దాన్ని గేలి చేశామని మృగరాజు చెంత చేరిందన్నమాట అంది నెమలి. ఇప్పుడెలా అంది ఏనుగు. నాకు తెలిసి మీరెక్కడుండేది తెలుసుకుని మృగరాజుకు చెప్పి మిమ్మల్ని చంపిస్తోంది నక్క. కనుక దానికి దొరకకుండా మీరంతా అప్రమత్తంగా ఉండాలి. అందుకు మీకు నేను సాయం చేస్తాను, సరేనా అంది కాకి. అన్నీ సరే అని తలవుపై. వెంటనే కాకి ఎగిరి గుహ దగ్గరున్న చెట్టు మీద కాపలా కాసింది. పచ్చిక మేస్తున్న గుర్రాన్ని చూసి ప్రదేశాన్ని గుర్తుపెట్టుకుని సింహం దగ్గరకు బయలుదేరింది నక్క. నక్క వెళ్ళగానే గుర్రాన్ని హెచ్చరించింది కాకి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది గుర్రం. నక్క మాటపై అక్కడ చేరిన సింహం గుర్రం కనిపించకపోవడంతో నక్కపై గర్జించింది. మహారాజా, ఇక్కడే నేను గుర్రాన్ని చూశాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు గుహకు వెళ్ళండి, నేను మరొక జంతువుని చూసి మీకు చెబుతాను అంది. తేడా వస్తే తాట తీస్తా అంటూ వెళ్ళిపోయింది సింహం. నక్కకు మళ్ళీ అడవి దున్న కనిపించింది. హమ్మయ్య అనుకుంటూ విషయం మృగరాజుకు చెప్పింది. కానీ కాకి హెచ్చరికతో అడవి దున్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచి ఆకలి మీద వచ్చిన మృగరాజుకు ఏమీ కనిపించకపోయేసరికి కోపంతో ఊగిపోయింది. అసలే జిత్తులు మారివి నువ్వు, నిన్ను నమ్మడం నా తప్పు అంటూ పంజా విసిరి నక్కని ఒక్క దెబ్బ కొట్టింది. అక్కడికక్కడే చచ్చింది నక్క. తెలివిగా నక్క బారి నుంచి రక్షించిన కాకికి ధన్యవాదాలు తెలిపాయి జంతువులు పక్షులు. ఇకపై మనం ఎవరినీ పరిహసించకూడదు, లేకుంటే ఇలాంటి పరిణామాలు తప్పవు అంటూ అన్ని జంతువులు పక్షులు ఊపిరి పీల్చుకున్నాయి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్ర మావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి కాకి ఎత్తు నక్క చిత్తు అనేటువంటి కథ విన్నారు. చూసారా, ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు అని చెప్పడానికి
ఈ కథ ఒక మంచి ఉదాహరణ. అంతేకాదు, అనవసరంగా మనం ఎవ్వరినీ కూడా గేలి చేయకూడదు, పరిహసించకూడదు. అలా చేస్తే వారి మనసు గాయపడుతుంది అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన శ్రీ కూచిమంచి నాగేంద్ర మావయ్య గారికి ఇంత మంచి కథను అందించినందులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాయి భాగంలో 7వ కథగా రాజుగారి కిరీటం అనే కథ విందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. కథ మీద చక్కని కామెంట్ వీడియో కింద పొందుపరచండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.